హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఈ వీడియోలో కలకత్తా నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన ఎవరికి తెలియని విషయాలను తెలుసుకోబోతున్నాం. కోల్కతా గురించి మనందరికీ కొంత తెలుసు. ఒకప్పుడు ఈ నగరాన్ని కలకత్తాగా పిలిచేవారు. పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన ఈ నగరం హూగ్లీ నది తీరంలో విస్తరించి ఉంది. దాదాపు 206 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరానికి 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది భారతదేశ రాజధానిగా కూడా విరజిల్లింది. చరిత్ర, ఆహారం, పర్యాటకం, పండుగలతో ఈ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ జరిగే దుర్గ పూజ అంటే అద్భుతం. నగరమంతా రంగురంగుల లైట్లతో శోభాయమానంగా మెరిసిపోతుంది. కోల్కతా జనాభా సుమారు 45 లక్షలు అయితే మహానగర సరిహద్దు ప్రాంతాల జనాభా దాదాపు 1.5 కోట్లు. ఇక్కడ జనాభాలో హిందువులు 76.5%, ముస్లింలు 2230%, క్రైస్తవులు 0.88%, జైనులు 0.47% ఉన్నారు. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ జాయ్ అని కూడా పిలుస్తారు. అధికారిక భాష బెంగాలీ అయినప్పటికీ ఇంగ్లీష్, ఉర్దూ, ఒడియా లాంటి ఇతర భాషలు కూడా ఇక్కడ వినిపిస్తాయి. ఇక కోల్కతా షాపింగ్ అంటే ఒక ప్రత్యేక అనుభవం. న్యూ మార్కెట్, గరియాహాట్ లాంటి ప్రాంతాలు బట్టలు, ఆభరణాలు, చెప్పులు, చీరలు, విదేశీ పుష్పాలు, ఆహార పదార్థాలకు ఎంతో ప్రసిద్ధి. హతిబాబాన్ మార్కెట్ పక్షులు, జంతువులు, సినిమా థియేటర్ల కోసం ఫేమస్. పండుగల షాపింగ్ కోసం బడా బజార్కి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ అనేక ఆధునిక మాల్స్ కూడా ఉన్నాయి. ఇక ఆహార విషయానికి వస్తే కోల్కతా ఎవరిని నిరాశపరచదు. రసగుల్లా, పుష్కా, కాటిరోల్, ఫిష్ పై, జార్మూరి, మిస్టిదోయ లాంటి వంటకాలు ఇక్కడే స్పెషాలిటీ. ఇక క్రీడల విషయంలో ఫుట్బాల్, క్రికెట్ మ్యాచ్ల కోసం జనం ఇక్కడికి ఎగబడతారు. ఇక్కడే సాల్టెక్ స్టేడియం ఆసియాలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియంగా పేరు తెచ్చుకుంది. అలాగే ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియం. కోల్కతా 2 ముఖ్యమైన ఓడరేవులకు కూడా నిలయం. శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టు బ్రిటిష్ కాలంలో ప్రసిద్ధి చెందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది. అయితే ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన ఓడరేవులుగా నిలిచింది. రెండోది హల్దియా పోర్టు. కోల్కతా అభివృద్ధి చరిత్ర చూస్తే 1690లో జోగ్చార్నక్ దీన్ని స్థాపించాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకొని వాణిజ్య కేంద్రంగా మార్చారు. 1857 స్వతంత్ర సమరం. 1947లో బెంగాల్ విభజన తర్వాత కోల్కతా పశ్చిమ బెంగాల్ రాజధానిగా మారింది. 1950 నుంచి 1960 దాకా పారిశ్రామిక అభివృద్ధి జరిగి 1984లో భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు కోల్కతాలోనే ప్రారంభమైంది. ఆర్థిక ఒడిదుడుకుల ఉద్యమాల మధ్య 2015లో కోల్కతాను స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ నగర జీడిపి సుమారు $220 బిలియన్. ఇందులో పరిశ్రమల నుంచి 35 నుండి 40%, సేవల నుంచి 30 నుండి 35%, వాణిజ్యం నుంచి 20 నుండి 25%, టూరిజం నుంచి 5 నుండి 10% వస్తుంది. రవాణా విషయంలోనూ కోల్కతా ఏమాత్రం వెనక్కి తగ్గదు. హౌరా సిల్దా అనే 2 పెద్ద రైల్వే స్టేషన్లు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నాయి. రోడ్డు రవాణాలో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆసియాలోనే ఏకైక ఎలక్ట్రిక్ ట్రామ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇక పసుపు రంగు ట్యాక్సీలు కూడా కోల్కతా ప్రత్యేకత. పుస్తక ప్రియులకు కోల్కతా స్వర్గధామం. కాలేజ్ స్ట్రీట్ ను పుస్తకాల ప్రపంచంగా చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెకండ్ హ్యాండ్ బుక్ మార్కెట్. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ లైబ్రరీ. తూర్పు భారతదేశంలోని ఎత్తైన భవనం ది 42 స్కై కాపర్ కూడా ఇక్కడే ఉన్నాయి. రిక్షా బండ్లు ఇప్పటికీ కనిపించడం ఈ నగర విశిష్టత. కోల్కతాలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే హుగ్లీ నదిపై ఉన్న హౌరా బ్రిడ్జి, విక్టోరియా మెమోరియల్, ఇండియన్ మ్యూజియం, సైన్స్ సిటీ, సెయింట్ పాల్ కేథడ్రల్, దక్షిణేశ్వరి కాళీ దేవాలయం, ఫోర్ట్ విలియం, బిర్లా ప్లానెటోరియం, నికో పార్కు, మార్బుల్ ప్యాలెస్, రవీంద్ర సదన్ ఈ ప్రదేశాలన్నీ కోల్కతా పర్యటనలో తప్పక చూడవలసినవి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ మరొక చీకటి కోణం కూడా దాగి ఉంది. ఇక్కడ అధిక సంఖ్యలో వ్యభిచారం జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజం. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందుకే ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.